హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్షు కుక్స్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ పులావ్. ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే చికెన్ పులావ్ చూపిస్తాను. నేను సింపుల్గా 3 to 4 మెంబర్స్కి సరిపోయే చికెన్ పులావ్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 4 స్పూన్స్ వరకు పెరుగు వేయండి. ఒక 1.5 స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, అరచక్క నిమ్మరసం అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు చికెన్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో 1.5 గ్లాస్ రైస్ తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసి సోక్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్, సోక్ చేసిన రైస్ ఒక 1/2 అవర్ to 1 అవర్ వదిలేయండి. ఇప్పుడు ఒక హండీ తీసుకుని అందులో కొంచెం నెయ్యి, ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 2 స్టార్ ఫ్లవర్స్, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 2 ఇలైచీ వేసి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసినవి, 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఫ్రై చేయండి. మంచి ఎరోమా వస్తుంది. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసినవి వేసి లిడ్ పెట్టి ఒక 3 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసి ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి చికెన్ పీసెస్ ఉడికేంత వరకు కుక్ చేయాలి. మినిమం ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ వేయండి. వాటర్ బాయిల్ వచ్చాక కొత్తిమీర వేసి ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు లేదా కారం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోక్ చేసిన రైస్ వేసి ఖచ్చితంగా మంట హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేయండి. ఇలా రైస్ దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. రైస్ దగ్గరికి వచ్చాక లిడ్ పెట్టి ఆవిరి బయటికి పోకుండా లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేయాలి. అంతే అండి, అద్భుతమైన పులావ్ రెడీ. పక్కా మెజర్మెంట్స్తో స్టెప్ టు స్టెప్ రెసిపీ కావాలంటే లాంగ్ వీడియోలో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్షు కుక్స్.